వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేసిందని మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు హఫీజ్ ఖాన్ అన్నారు. టీడీపీ మాత్రం ముస్లింల వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఈ బిల్లుకు ఓటేసిందని విమర్శించారు. వక్ఫ్ చట్టం వల్ల ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందని భావిస్తుందని చెప్పారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని నమ్ముతున్నామన్నారు. బీజేపీ ఎలా చెబితే టీడీపీ అలా చేస్తుందని మండిపడ్డారు. వక్ఫ్ చట్టం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, మరియు నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది. కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ చట్టం ద్వారా అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈ చట్టం వల్ల గత 500 సంవత్సరాల నుంచి మసీదులు ఉండని, ఖబ్రస్థాన్లు ఉండని, దర్గాలు ఉండని, ఈద్గాస్ ఉండని, ఆర్ఫనేజెస్ ఉండని, ఏవైతే అక్కడ నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి అన్ని ప్రాపర్టీస్ పేపర్లు ఇప్పుడు పోర్టల్లో ఎక్కాల్సిన పరిస్థితి ఉందా లేదా? మళ్ళీ 500 సంవత్సరాల క్రితం ఉండే పేపర్లు ఈరోజు లేకుంటే ఆ ప్రాపర్టీలు అన్యక్రాంతం అయ్యే పరిస్థితి ఉందా లేదా? వక్ఫ్ బై యూజర్ అనేది మీరు తీసేశారా, తీసేయలేదా? జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రంలో ఇంకా కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుందన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మర్చిపోలేదని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతుందన్నారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభకు కార్యకర్తలంతా భారీగా తరలి రావాలని సూచించారు. అందులో భాగంగా రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ పెరిగింది తప్ప తరగలే. దొంగలు వేలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఓడిపోతాను తెలుసు. ములుగు జిల్లా కేంద్రంలో టీపీసీసీ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం కావాలని మా అగ్ర నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కక్షపూరిత చర్యలు జరుపుతున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక వివాద ఛార్జిషీట్లో అక్రమంగా పేర్లు రాయడం దారుణమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఛార్జిషీట్లో రాసిన సోనియా, రాహుల్ పేర్లను వెంటనే తొలగించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను గతంలోనే మేము పూర్తిగా ఖండించడం జరిగింది. ఎందుకంటే అవి పూర్తిగా అక్రమమైనవి. వారు నిన్న ప్రజాస్వామ్యం బాధపడేలాగా ప్రజాస్వామ్యం రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాకు వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు.
రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పాలసీలను ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను మరోమారు తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పాలసీలను ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను మరోమారు తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు ఏపీ ఆర్థిక ప్రతినిధులతోటి ఆయన సమావేశమయ్యారు. మొత్తంగా ఆర్థిక సంఘం ప్రతినిధులంతా కూడా ఈరోజు చంద్రబాబుతో సమావేశం కావడం జరిగింది. దీంట్లో ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించడానికి కూడా చంద్రబాబు వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో చంద్రబాబు పూర్తిస్థాయిలో భేటీ అయ్యారు. అదే దాంతోపాటు ఏపీ పురోగతి పరిస్థితిని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఆయన పూర్తిగా కూడా వాళ్ళకి ఆర్థిక సంఘం ప్రతినిధులకి వివరించడం జరిగింది. అయితే ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర విభజనతో ఏపీ ఆదాయం కోల్పోయిందని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. రాష్ట్రం పురోగతి చెందాలంటే ఆర్థిక సంఘం కంపల్సరిగా సహాయం చేయాలి. గత ప్రభుత్వం హయాంలో కోలుకల నష్టం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రం పునర్నిర్మాణానికి అండగా నిలవమని చెప్పేసి కూడా ఆర్థిక సంఘం ప్రతినిధులు చంద్రబాబు అయితే కోరారు. అయితే సాయం చేస్తే రేపు దేశ విజయాల్లో కీలకంగా ఉంటామని కూడా చంద్రబాబు అయితే వాళ్ళకి వివరించడం జరిగింది. ఏపీకి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించడానికి కూడా చంద్రబాబు అయితే వాళ్ళని కోరడం జరిగింది. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ సభ్యులంతా కూడా చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత పూర్తిస్థాయిలో కూడా రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి సహకారం అందించాలని చెప్పేసి కూడా ఫైనాన్స్ కమిషన్ సభ్యులకి చంద్రబాబు అయితే వివరించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా డెవలప్ అయ్యే రాష్ట్రానికి ఈ రకంగా సహాయం చేస్తే భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుందని, అదేవిధంగా వాళ్ళు రాష్ట్రం రేపు అభివృద్ధి దిశగా నడిస్తే అందరూ గుర్తుపెట్టుకుంటారని, దేశ విజయంగా భావిస్తారని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే చెప్పారు. మరి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం పురోగతి కోల్పోయింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రాజధాని కావచ్చు, అదేవిధంగా ఆదాయం పూర్తిగా కోల్పోయాం కాబట్టి ఆదాయం పెంచే విధంగా ఉండాలంటే ఆర్థిక సంఘం సహకారం తప్పనిసరి కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసి ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, అతను ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ జగన్పై మతం ముద్ర వేస్తున్నారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మా ప్రభుత్వ హయాం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయినా ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని దేవాలయ వ్యవస్థని కాపాడినటువంటి గౌరవించినటువంటి సందర్భం ఉంది. మీ హయాంలో పుష్కరాల్లో చనిపోవటము, పుష్కరాల్లో గుడులు కూడగొట్టడము, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయటము, ఈ రకంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లటము, దాన్ని తుడిచివేటటువంటి ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? మిమ్మల్ని చూసి మీ హయాంలో మీరు చెప్పినటువంటి అబద్దాలు కానీ, మీరు చెప్పినటువంటి మోసాలు కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ, దోపిడీ కానీ, ఇలాంటిగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది. కాబట్టి హిందూ ధర్మం కాపాడటంలో కానీ, అలాగే హిందూ ధర్మం ప్రజల యొక్క మనోభావాలని పరిరక్షించడంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడైనా సరే మమ్మల్ని చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తారు. విశాఖపట్నం జిల్లాలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 30న జరగబోయే చందనోత్సవ ఏర్పాట్లపై 4 మంత్రులతో కలిసి సమావేశమయ్యారు. చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఫౌండర్ ఫ్యామిలీ, స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు టీటీడీ ప్రతినిధులు చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి 7-7:30 గంటల వరకు అధికారులు, వివిఐపీస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ 3:30-7 గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు స్వామిని చూసుకుంటూ ముందుకు సాగడమే. సాయంత్రం మళ్ళీ 6-7 గంటల మధ్యలో వివిఐపీలకి ఒక స్లాట్ పెట్టాం. ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయ కోవిధులున్నా, అలాగే ప్రజాప్రతినిధులున్నా, బ్యూరోక్రాట్స్ ఉన్నా వాళ్ళకు మాత్రం 6 నుంచి 7 వరకు అని ఒక టైం స్లాట్ పెట్టాం. కానీ బహుశా సాయంత్రం వరకు ఎవరు ఉన్నారో అందరూ పొద్దున్నే పూర్తి చేసుకోవాలని మేము, వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మార్నింగ్ 7 గంటల లోపల పూర్తిగా దర్శనాలు పూర్తి చేసుకోండి అని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి పాసులు కూడా అదే విధంగా ఇస్తున్నాం. అంతరాలయంలోకి, గర్భాలయంలోకి ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకువెళ్ళబడదు. 2023లో అది మీరే చెప్తున్నారు కదా, ఆగమ పాండిత్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. ఫౌండర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లెక్సీలకు ఎందుకు తొలగిస్తున్నారని అన్నారు. ఎంఐఎం ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని అడిగారు. జీహెచ్ఎంసీలో ఎంఐఎంకు ఏమైనా ప్రత్యేక నియమావళి ఉందా అంటూ ప్రశ్నించారు.